బ్రో సోనియా మళ్ళీ నిఖిల్ టీంలోకి వెళ్ళింది కదా, సో కొన్ని కామెంట్స్ చేసింది, ఎలాగనిపించింది? అదే అంది అంటే లోపలికి ఎందుకు వెళ్తున్నావు మళ్ళీ అంటే తన దగ్గరికి ఎందుకు ఆ టీంలోకి ఎందుకు వెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి నాగార్జున అడిగితే, సార్ తన బాగా ఎమోషనల్ సార్, తనకి సపోర్ట్ కావాలి అని నేను ఉంటే తనకి ఎమోషనల్ సపోర్ట్ నేను ఇస్తాను సార్ అని చెప్పేసి అనగానే నాగార్జున నువ్వు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తావా అని చెప్పేసి ఒక నవ్వారు. అనగానే నాకు ఇక్కడ నాకు అనిపించింది అనేది ఇది ఆ టీంలోకి వెళ్ళటం అది నిఖిల్ ఒక నాశనానికి కారణం చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అదే నొక్కి చెప్పి నువ్వు ఎందుకు అదే నొక్కి చెప్పడానికి కారణం ఏంటంటే నువ్వు అందులోకి వెళ్తే తను ఎమోషనల్గా బ్యాలెన్స్ అవుతాడా అని అనుకునేది కాదు, తను ఇన్బ్యాలెన్స్ అవుతాడు. తను ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నాడు, చాలా కరెక్ట్గా ఉన్నాడు, చాలా డిసిషన్స్ కూడా చాలా మంచిగా తీసుకుంటున్నాడు. తను ఇలానే ఉండాలి. తను ఎప్పుడైతే తను వెళ్ళిందో నాకు తెలిసి ఇక ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయితే తన దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ మనం ఆ ఎమోషనల్ నిఖిల్ని అయితే చూస్తాం, ఇదేదో చెప్తానే ఉంటుంది, తను ఏదో చెప్తూనే ఉంటుంది, నువ్వు అది వీళ్ళు ఏదనుకుంటున్నారు, పక్కన వాళ్ళు ఇది అనుకుంటున్నారు, అది ఇది ఏదో కూడా చెప్తూనే ఉంటుంది. తను చెప్పినప్పుడు ఎవరికైనా ఇంకేం మనిషికి ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఇన్సెక్యూర్ లేదంటే ఏదో సంథింగ్ లోపల ఏదో ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే అది మన గురించి ఇలా అనుకుంటున్నారా మనుషులు, అరే మనం ఇంత బ్యాడా, ఇంత నీచమా, ఇలానా అని ఒక మనలోనే మనకు తెలియని ఒక బాధ, ఒక రకమైన ఫీలింగ్ మనలోనే వచ్చేస్తుంది. దాని గురించి చెప్పలేము, ఎలాంటి మనిషి అయినా సరే ఆ ఫీలింగ్ ఎలాంటిది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము. అలాంటి ఫీలింగ్లో తను ఉంటున్నాడు అనమాట. అది దాని గురించి తను బయటికి చెప్పుకోలేకపోతున్నారు, ఆ లోపల ఏముందో కూడా తెలియట్లేదు. బట్ కాకపోతే తను డిసైడ్ అయింది నేను ఏది మాట్లాడినా తప్పుగా వస్తుంది, నేను ఏం చేసుకున్నా తప్పుగా వస్తుంది, నేను ఏమైనా తప్పుగానే వస్తుంది, ఇదే ఇన్సెక్యూర్లో ఉన్నాడు. సేమ్ అదే ఇప్పుడు బయటకు వచ్చాడు, సేమ్ మళ్ళీ తను అదే చేస్తే మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే మళ్ళీ సేమ్ తను అక్కడికే వెళ్తాడు. అలాగే మనం ఎమోషనల్ నీకిల్ని మళ్ళీ చూస్తాం, పద్దాగులు పోయి కౌగిలించుకోవడాలు, ఈ కౌగిలించుకోవడం చూడలేక వస్తాం మనం. ఇంకా ఈ కౌగిలించుకోవడాలు ఏంటో నేను క్రోమ్ ఓపెన్ చేసినా హాట్స్టార్ ఓపెన్ చేసినా కూడా అర్థం కావట్లేదు కొన్నిసార్లు అయితే, అది వేరే విషయంలేండి. బట్ ఏదైనా సరే, బట్ కాకపోతే నాకైతే సోనియా ఆ టీంలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మీకేలా అనిపించింది అనేది కామెంట్ చేయండి దీంట్లో. సో చూద్దాం ఎవరికి అలా నాలాగే సేమ్ అనిపించింది అనేది.